హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేసుకుందామండి. అదేంటో చూద్దామా మరి. ఓకే, ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి. ఓకే, అది వేడవుతూ ఉంటుంది. ఈలోగా వచ్చేసి నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను, అంటే జంతికలు చేసుకోవాలి అని నేను ప్రిపేర్ అయ్యాను. ఈవినింగ్ అలా స్నాక్స్ లాగా బజ్జీలు పకోడా చేసుకుంటాం కదా, అలాగే జంతికలు కూడా. జంతికలు అనేటప్పటికీ ఓ పెద్ద క్యాన్ నిండుగా తీసుకోవాలనేసి అని, పెద్ద డబ్బా నిండుగా చేసుకోవాలనేసి అని అనుకుంటారు. నేను అలా ఎప్పుడు చేయనండి. తినాలి అనిపించేటప్పుడు ఆ టైంకి సరిపోయిననే చేసుకుంటాను. ఫ్రెష్గా అలా ఫ్రెష్గా తింటాం అంతే. ఓకే, ఇప్పుడైతే నేను జంతికల పిండిని వచ్చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇంట్లో స్టోర్ చేసుకుంటాను. ఆ పిండిలో వచ్చేసి నేను జంతికలు తయారు చేసుకునే టైంలో మాత్రమే పిండిలో కావాల్సినవన్నీ వేసుకుంటాను. అంటే కొంచెం నువ్వు పప్పు వేసుకుంటాను, తెల్ల నువ్వులు. దాంట్లో కొంచెం వచ్చేసి వాము కూడా బాగా నలిపిసి వేసుకుంటాను. అండ్ కొంచెం వచ్చేసి మనకి ఆల్రెడీ తెలుసు కదా, వంట సోడా వేసుకుంటాను. కుకింగ్ సోడా అంటారు, వంట సోడా అంటారు. ఇవన్నీ వేసేసుకొని వేడి నీళ్ళతో ఈ పౌడర్ని అంతా బాగా కలిపేసి, నేను ఆల్రెడీ కారం గురించి సాల్ట్ గురించి చెప్పలేదు కదా, సాల్ట్ అయితే చెక్ చేసుకుంటూ వేసుకుంటాను. కారం అయితే సేమ్ మిరపకాయలు అని చెప్పేసి చిన్న మిరపకాయలు ఉంటాయి, అవి వచ్చేసి పిండి చేసుకున్న టైంలోనే వేసేసి నేను మిల్లీ చేపించేస్తాను మిషన్కి ఇచ్చేసి. సో అలా చేపించేసిన పౌడర్ అనమాట అది. అందుకే నేను ఇప్పుడు కారం కూడా వేయను. సో ఆ కారమే సరిపోతుంది, తెల్లగా ఉంటాయన్నమాట జంతికలు కూడా. సో అలా వేసేసుకునేది ఆ పేస్ట్ అంతా కలిపేసుకొని, ఇప్పుడు మీరు జంతికలు వేసుకొని వచ్చి చూసారు కదా, దాంట్లో వేసేసి ఆ పేస్ట్ని ఇలా ఫ్రెష్ చేసుకోవడమేనండి. ఆయిల్ కాగేటప్పుడు ఆయిల్ అయితే 100% హీట్ అవ్వకూడదండి. జంతిక వేసిన వెంటనే మాడిపోతుంది. అది ఫ్రై అవ్వాలి అని అంటే కొంచెం 70% హీట్ అయిన తర్వాత వచ్చేసి మనం జంతికని అలా వేసేసుకోవాలి. ఆ జంతికల గొట్టంతో మనం మురుకుల్లాగా, మన స్ప్రింగుల్లా స్ట్రైట్గా వేసుకోవచ్చు, మన ఇష్టం, మనకు కావాల్సిన విధంగా. జంతిక అంటే ఒక షేప్ ఉంది, సో ఆ షేపే ఈ షేపు. ఏమంటారు, నిజమే కదా? ఎస్. సో ఇప్పుడు జంతిక అయితే బబుల్స్ అన్నీ ఆగిపోయి బాగా ఫ్రై అయిపోయింది. ఇదైతే చాలా లావుగా వేసాను కదా, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. బట్ నేనైతే ఎక్కువ జంతికలు వేయట్లేదండి, అందుకే కొంచెం ఆయిలే వేసుకున్నాను అనమాట. మళ్ళీ కూడా ఇలా వేసేసుకుందాము. నేను ఇప్పుడు వేసుకునేదైతే జంతికలు ఒక 3-4 చేస్తాను అంతేనండి. మన బజ్జీలు ఎలా చేసుకుంటాం ఈవినింగ్ స్నాక్స్ కోసం, అలానే కొంచెంగా చేసుకుంటాము. అప్పటికలాగా కాఫీతో ఈవినింగ్ స్నాక్స్ అయిపోయాయి అంటే సరిపోతుంది. దాన్ని ఇంకా స్టోర్ చేయడం లాంటివి అవన్నీ చేయను. మళ్ళీ కావాల్సినప్పుడు తినాలనిపించేటప్పుడు చేసుకోవటమే అంతే. స్టోర్ చేసుకోవడం దేనికండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒకప్పుడంతే పనుల్లో పడిపోయే వాళ్ళు, ఎక్కువగా పని ఉండేవి పిల్లల కోసం, అలా ఒక 15 రోజులకు ఒకసారి చేసేసుకొని డబ్బాకి పెట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా అవసరం లేదండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. తినాలనిపించేటప్పుడు తినటానికి సరిపోయినని చేసుకోవచ్చు, చక్కగా తినచ్చు ఎంజాయ్ చేస్తూ. అంతే కదా. ఓకే, సెకండ్ జంతిక కూడా ఇలా రెడీ అయిపోయింది. జంతికలు గుట్టంతో మనం అలాగా ఫ్రెష్ చేసుకుంటే అదే అలా వచ్చేస్తాయండి. మనకు కావాల్సిన సైజు వేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 చేస్తాను కదా అని చెప్పేసి ఒక జంతిక గొట్టంతో ఫుల్గా ఒకటి వేసేస్తున్నాను అనమాట. ఈ కొంచెం ఆయిల్లోనే. ఆయిల్ అయితే ఇంకా జంతిక ములిగేటట్టు ఉండాలన్నమాట ఫుల్గాను, ఇంకొంచెం మీద వరకు ఆయిల్ ఉండాలి. బట్ నాకు ఇక్కడితో చాలు కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఆయిల్ వేసుకోవట్లేదు. ఓకే, ఇప్పటి వరకు అయితే జంతికలు చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి వావ్, స్మెల్ అయితే చాలా బాగుందండి. నువ్వులు వేసుకున్నాం కదా, వాము వేసుకున్నాము, ఈ రెండు కలిసి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పటికీ స్మెల్ అయితే మాత్రం సూపర్గా ఉందిలేండి. జంతికలు ఎంత క్రిస్పీగా ఉంది, చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. ఎస్. ఓకే, తర్వాత టేస్ట్ చేద్దాం. కొంచెం టైం ఆగుతాను మరి. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ జంతిక వేసుకున్నానండి. బట్ అదైతే నేను జంతికలా ఉంచుకోకుండా దాన్ని లూజ్గా స్ప్రింగ్గా, అంటే నూడిల్స్ లాగా వచ్చేసి విడదీసేస్తున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సపరేట్ చేసేస్తున్నాను అనమాట, దేనికేది అంటుకోకుండా. ఇలా లూజ్ కూడా చేసేసుకుంటే స్నాక్స్ లాగా బాగుంటుంది. జంతికలాగా చేసుకోవచ్చు. ఆ ఫీల్ కావాలనుకుంటే అలా కూడా తినొచ్చు, ఇలా చేసుకోవాలనుకుంటే ఇలా కూడా తినొచ్చు. చూస్తున్నారుగా, అన్నీ విడిగొట్టేసాను కదా, విడిపోయాయి. ఇవిలాగా ఫ్రై కూడా అయిపోయాయండి. దీన్ని ఇంకా తీసేసుకుందాము ప్లేట్లోకి.
ఎస్, ఎంత టిక్ టిక్ మన సౌండ్ వస్తుంది చూసారా? ప్లేట్లోకి షిఫ్ట్ చేసేటప్పటికి బాగా ఫ్రై అయ్యాయి, క్రిస్పీగా ఉన్నాయి సౌండ్ కూడా. మళ్ళీ కూడా ఒక 2 జంతికల వరకు అయితే నేను ఇలా విడదీసేసానండి. ఒక 3 జంతికల వరకు అయితే వేసుకున్నాను. 2 కూడా బాగున్నాయి. టేస్ట్ అయితే 2 ఒకేలా వస్తాయి, బట్ అది జంతికలా ఉంటుంది, ఇది విడివిడిగా ఉంటాయి అన్నమాట స్నాక్స్ లాగా. నేను ఎక్కువగా చేసేది ఇలా విడిగానే చేస్తాను స్నాక్స్ లాగా, జంతికలాగా అయితే చేయను. మళ్ళీ జంతిక అదంతా అది తిక్కగా ఉంటుంది, ఒక మొత్తంగా తినాలి, లేదనుకుంటే మళ్ళీ దాన్ని పగలగొట్టేసి డబ్బాలో వేయాలి. ఇవన్నీ ఎందుకనేసి స్నాక్స్ లాగా అలా లూజ్గా చేసేస్తాను. కొంచెం కప్పులో వేసేసుకొని ఒక కాఫీ పట్టుకొని కూర్చున్నామంటే చక్కగా ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ టేస్ట్ చేయొచ్చు కదా. చెప్తుంటేనే చాలా చాలా బాగుంది. ఓకే, మన జంతికలు స్నాక్స్ రెడీ చేయడం అయిపోయిందండి. మరి టేస్ట్ చేయడానికి చూద్దామా? వావ్, టిక్ 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 మంటున్నాయండి ఇలా పగలగొడుతూ ఉంటే. జంతికలు అయితే 3 రెడీ అయిపోయాయి, క్రిస్పీగా ఉన్నాయి అండ్ స్మెల్ బాగుంది. టేస్ట్ అయితే టేస్ట్ చేసే వరకు ఇంకా నేను చెప్పలేను. ఓకే, ఇప్పుడు లూజ్ చేసుకున్నాం కదా, అవి ఈ ప్లేట్తో అండి. లూజ్ చేసుకుని కూడా చాలా క్రిస్పీగా వచ్చినాయి, బాగా కుక్ అయ్యాయి, బాగా ఫ్రై అయ్యింది. ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాలి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది, అలానే సిమ్లో పెట్టేస్తే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ 2 బ్యాలెన్స్డ్గా చేసుకొని జంతికలు చేయాలండి. జంతికలు గొట్టంతో ఫ్రెష్ చేసేస్తే జంతిక వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ కాదు. దాని హీట్ టెంపరేచర్ అంతా కూడా బాగా సెట్ చేసుకొని అప్పుడు చేస్తేనే కరెక్ట్ టేస్ట్, క్రిస్పీగా అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. లేదనుకుంటే మాడిపోతుంది, స్మెల్ కూడా పాడైపోతుంది అండ్ టేస్ట్ కూడా రాదు. ఓకే, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సింపుల్గా ఈజీగా తయారు చేస్తాం కదా. ఒక కాఫీ పెట్టుకొని చక్కగా ఎంజాయ్